ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈ కేసులో తక్షణ ఊరట లభించే అవకాశం లేదంటున్నారు జేడీ లక్ష్మీనారాయణ. కేసు విచారణ మరికొంతకాలం సాగుతుందన్నారు. కవితతో కలిపి కేజ్రీవాల్ ను విచారించే అవకాశం ఉందన్నారు. ఢిల్లీకి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అనేక మంది ప్రైవేట్ ప్లేయర్స్ కి వీళ్ళు లాభం చేకూరుస్తూ దానివల్ల ఒక 100 కోట్ల రూపాయలు ఈ పార్టీకి రావడం, ఈ పార్టీలో ఉన్న వ్యక్తులకు రావడం, ఆ తర్వాత గోవా ఎన్నికల్లో ఈ డబ్బును వినియోగించడం జరిగింది. ఈ వచ్చిన డబ్బును ఆ విధంగా మార్చే ప్రయత్నం చేశారన్నది ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద వారి మీద ఉన్న అలిగేషన్. పెద్ద రిలీఫ్ వస్తుందని నేను అనుకోను. యాక్చువల్గా ఆయన ఈ హాస్ టు అండర్గో త్రూ దిస్ ప్రాసెస్ అని అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏదైతే కస్టడీ అడుగుతారో దాని మీద కస్టడీ వద్దు అని ఆర్గ్యూ చేయొచ్చు, కానీ అసలు కేసే మా మీద లేదు అన్న వాదనలు మామూలుగా అవి పెద్దగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇంతవరకు జరిగిన కేసెస్ మీరు తీసుకుంటే సాధారణంగా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు అక్కడ సీఎం విధి విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరికో ఆపద్ధర్మంగా ఎవరికో అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ అన్నది కంటిన్యూస్ గా ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరికి కేర్ టేకర్ సీఎం గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటాను. కస్టడీ పిటిషన్ లో ఆల్రెడీ కవిత గారు అరెస్ట్ లో ఉన్నారు కాబట్టి వారిని కేజ్రీవాల్ గారిని కలిపి మేము విచారించాలి అన్నది కూడా ఈడీ కేసులో, ముఖ్యంగా ఈడీ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వాదించే అవకాశం ఉంటుంది.